అని కాదు. ఇప్పుడు మీరు చూడండి ఒక మాట, 10 సంవత్సరాల పాటు వారిని ముఖ్యమంత్రిని చేసింది అదే క్యాడరు, అదే లీడర్స్, ఏది గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి. ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే బయటకు వచ్చి నువ్వు వచ్చి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంటుంది కదా. వీళ్ళకి ఆ బాధ్యత ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. అదే పనిని మేము చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఏ కార్యకర్త నాయకులు భుజాన జెండాలు వేసుకొని సభలు సమావేశాలకు వచ్చి వారిని ఉర్రుతలుగొచ్చేలాగా ఆ సభలను సమావేశాన్ని హైలైట్ చేసి ఈరోజు వారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడంలో పాత్రలు అయినారో వాళ్ళందరి గెలుపు కోసం నేను మళ్ళీ నా పాత్రను పోషిస్తాను, నా కృతజ్ఞతను నేను తీర్చుకుంటాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలు సమావేశాలు పెట్టి ప్రతి ఎలక్షన్స్లో ఈరోజు పోరాటం చేసి మరి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తేడా అట్లా ఉంటుంది. దాన్ని మీరు వక్రీకరించే పని చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్లు కూడా సార్ ఏది ముఖ్యమంత్రి గారు వస్తారా, జడ్పీటీసీ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు వస్తారా, కౌన్సిల్ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు వస్తారంటే వస్తారు భయ్, 100% వస్తారు. వారి గెలుపు కోసం కార్యకర్త నాయకులు పాటుపడ్డప్పుడు వారి గెలుపు కోసం వారు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్. కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్ద అనేది ఉండదు, అందరూ సమాన స్థాయిలో కష్టపడతాం. మీలాగా దొర పోకూడదు గడిలో కూర్చొని ఏది చెలాయింపులు చేస్తాం, ఎట్లా పడితే అట్లా అజమాయిషి చేస్తాం అంటే అది మా కాంగ్రెస్ పార్టీ సిస్టంలో లేదు. అది దాన్ని మమ్మల్ని ఏం చేయమంటారు? సిద్దిపేటకి సిరిసిల్లకు బయటకు వస్తే అక్కడ ఏడాది చేయి జారిపోతుందని చెప్పి భయపడ్డ మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రజాస్వామ్యబద్ధంలో మీరు ఎలక్షన్ చేస్తారంట, మీరు ఎలక్షన్ నడిపిస్తారంట. ఇంకా చెప్తున్నాం చూడు రవి గారు, సరిగ్గా మేము కనుక మా పవర్నే లేకపోతే మా దాన్నే గతంలో వాళ్ళు చేసిన కనుక ఇట్లా చేయాల్సి వస్తే అసలు మీరు ఎలక్షన్లో కూడా మీరు ముందుండి నడిచేవారు కాదు.